లిక్కర్ కేసులో ఈడీ నోటీసులని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కవిత సుప్రీంకోర్టును కోరారు. కవిత పిటిషన్పై జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ పంకజ్ మిఠల్ ధర్మాసనం విచారణ జరపనుంది. ఫిబ్రవరి 5న జరిగిన విచారణ సమయంలో గతంలో వేర్వేరు కేసుల్లో ఇచ్చిన ఉత్తర్వులను, రికార్డులను పరిశీలించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. అలాగే ఈడీ పంపిస్తున్న సమన్లను కవిత తీసుకోవడం లేదని, విచారణకి రావడం లేదని ఈడీ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే సమన్లు జారీ చేయబోమని గతంలో చెప్పారనే విషయాన్ని కపిల్ సిబల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అది ఒక్కసారికే పరిమితమని, ప్రతిసారి కాదని ఈడీ తరపు న్యాయవాది వాదించారు. అయితే ఈడీ నోటీసులే చట్టవిరుద్ధమన్నది తమ వాదన అని కవిత తరపు లాయర్ సిబల్ అన్నారు. అన్ని విషయాలను ఇవాళ జరిగే విచారణలో ఒకేసారి పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో ఇవాళ అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం, సుమిత్ రాయ్ కేసులతో కలిపి కవిత పిటిషన్పై విచారణ జరపనుంది. లిక్కర్ కేసులో ఈడీ నోటీసులని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రోజా, ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి విచారణను ఈడీ కొనసాగిస్తూనే ఉంది. అయితే ఇందులో ఎవరెవరిపైనైతే అభియోగాలు మోపారో ఇప్పటికే చార్జ్ షీట్లలో కావచ్చు, గతంలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళ నుంచి తీసుకున్నటువంటి సమాచారం మేరకు తెరపైకి వచ్చినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయడం, వాళ్ళను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించడం అనేది కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటికే గతేడు మార్చిలోనే కవిత ఈడీ ముందు హాజరయ్యారు. 3 రోజుల పాటు హాజరైన తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏదైతే మహిళలను ఈడీ విచారించేటటువంటి విషయంలో కొన్ని మార్పులు అనేటివి ఉన్నాయి. సో చట్టం ప్రకారం ఈడీ వ్యవహరించడం లేదు అంటూ కూడా కోర్టులో వేసినటువంటి పిటిషన్లో పేర్కొన్నారు. సో ఎటువంటి చర్యలు సైతం తనపై తీసుకోవద్దంటూ ఆ పిటిషన్లో కవిత అభ్యర్థించారు సుప్రీంకోర్టును. సో ఈ సందర్భంగా ఆ తర్వాత కూడా పలుసార్లు ఈడీ తమ ముందు విచారణకు హాజరు కావాలని చెప్పి కవితకు నోటీసులు జారీ చేసింది. కానీ సుప్రీంకోర్టులో ఈ కేసు అనేది తేలిన తర్వాతనే తాను ఈడీ ముందు హాజరవుతాను, దాని విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పి కవిత స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు మళ్ళీ ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణకైతే వచ్చింది. అయితే గత విచారణ సందర్భంగా ఏదైతే అంటే గతంలో ఈడీకి సంబంధించినటువంటి కొన్ని కేసులు ఉన్నాయి, వాటి ఆర్డర్స్ కూడా ఉన్నాయి, వాటన్నింటినీ పరిశీలించాకే దీనికి సంబంధించినటువంటి విచారణ కొనసాగిస్తామని చెప్పి అటు జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ పంకజ్ మిఠల్తో కూడినటువంటి ధర్మాసనం స్పష్టం చేసింది. సో దానికి అనుగుణంగా చూస్తే అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం, సుమిత్ర కేసులు కూడా ఇటు కవిత కేసుకు ట్యాగ్ అయి ఉన్నాయి. సో వాటన్నిటిని పరిశీలించారు. సో ఈరోజు కోర్ట్ నెంబర్ 14లో అంటే బేలాయం త్రివేది, జస్టిస్ పంకజ్ మిఠల్ ధర్మాసనం ముందు ఈ కేసు 74వ కేసుగా లిస్ట్ అయింది. సో మధ్యాహ్నం తర్వాత ఈ కేసు విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. సో గత విచారణ సందర్భంగా చెప్పినటువంటి అంశాల ప్రకారం ఈరోజు పూర్తిగా ఈ కేసును వింటామని చెప్పి ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు కనుక సమయానికి రీచ్ అవుతే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి కీలక ఆర్డర్లు కూడా ఇచ్చే అవకాశం ఉంటుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. కవిత తరపున సీనియర్ కౌన్సిల్ కపిల్ సిబల్ హాజరవుతున్నారు. సో మొత్తానికి మహిళల విచారణతో పాటు తనకిచ్చినటువంటి ఏవైతే ఈడీ నోటీసులు ఉన్నాయో వాటిని రద్దు చేయాలనేది కవిత పిటిషన్లో పేర్కొన్నటువంటి అంశం. మరి దీనిపైన ఈరోజు విచారణ సందర్భంగా కోర్టు ఎటువంటి ఆర్డర్స్ ఇస్తుందనే దానిపైన ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రోజా. రైట్, థ్యాంక్ యూ రాజు.